హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ హృదయపూర్వక స్వాగతం. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మీ అందరికీ సాదర హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం. మరి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక విజ్ఞప్తి. ఇంకా మన ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అదేవిధంగా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఇంకా మనం వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు మనం వినబోయే కథ ఓ మామూలు కథ కాదు. ఓ చాక్ స్టిక్ వెనుక దాగిన ఛాలెంజ్ గాథ. ఓ బడిబాటలో పయనించిన బలమైన పోరాట యాత్ర. మన జీవితాల్లో గుర్తుండిపోయే బంగారు గురువు గురించి ఈ కథ. మన జీవితంలో ఒక్కోసారి మనకు మార్గం చూపించిన గురువు పేరు మర్చిపోతాం, కానీ ఆయన చెప్పిన పాఠం మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈరోజు మనం వినబోయే సినిమా వాది సినిమా. తెలుగులో సార్ అటువంటి ఓ గురువు జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సినిమా నేపథ్యం మరియు ఇతివృత్తం 2023లో విడుదలైన వాది సినిమా ఇదే తెలుగులో సార్గా వచ్చింది. ఈ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి. రూపొందించిన ఓ ముఖ్యమైన సామాజిక విజ్ఞప్తి. ఈ చిత్రం భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఉన్న అసమానతలు, ప్రైవేట్ విద్య వ్యాపారం చేస్తున్న సంస్థల పాశవికత్వాన్ని, పేద విద్యార్థుల భవిష్యత్తును ఎలా కూలదోస్తున్నాయో చిత్రంగా చూపిస్తుంది. ఈ చిత్ర కథానాయకుడు బాలమురుగన్ ఓ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వం నుండి గ్రామీణ ప్రాంతాల్లో లెక్చరర్లను సదాశయంగా పంపించుకుంటూ వారిని వాళ్ళ లాభం కోసం వాడుకుంటున్న సమయంలో ఓ గురువు మాత్రం నిజమైన విద్యా విలువల కోసం తానే ఒక ఉద్యమంగా మారిపోతాడు. బాలమురుగన్ ఓ మార్గదర్శక దీపం. విద్య అనేది బడివాడ దక్కాల్సిన హక్కు కాదు, ప్రతి పేదవాడికి ఓ శ్వాసలా ఉండాల్సిన అవసరం. బాలమురుగన్ ఈ పాత్రలో ధనుష్ గారు నటించారు. ఈ ధనుష్ గారి పాత్ర సామాన్య గురువు పాత్ర. అతడికి శిష్యుల మీద ప్రేమ ఉంది, వారి జీవితాలను వెలిగించాలన్న తపన ఉంది. అయితే అతడి ఎదుట ఉన్నది అంత సులువైన మార్గం కాదు. వ్యాపారంగా మారిన విద్య, రాజకీయపు ఒత్తిళ్ళు, విద్యార్థుల మనస్సుల్లో నాటుకున్న నిరాశ. ఇదే సమాజం. ఇక్కడ ఓ గురువు ఒక్కడే ఉద్యమంగా మారి ఎలా పోరాడతాడు ఈ చిత్రంలో మీరు చూస్తారు. ఒక గురువు చాక్తో బ్లాక్ బోర్డ్ మీద రాసినది గణితం కాదు, జీవితాన్ని గెలిచే పాఠాలు. సంగీతం ప్రతి పాటలో ఓ విద్యా సౌందర్యం. జీవి ప్రకాష్ గారి స్వరాలు ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్తాయి. పాటలు విద్యార్థుల తపన, గురువు ప్రేమ, సమాజపు బాధను హృదయాల దాకా తీసుకెళ్తాయి. ఒక్కో బీజం ఒక మారుమూల పాఠశాల గదిలోని గోడ మీద నిక్షిప్తమైన ఆశయాల్ని గుర్తు చేస్తుంది. సామాజిక సందేశం. ఈ సినిమా ఎందుకు ప్రత్యేకమైనది తెలుసుకుందాం. ఈ కథ ఒక వ్యక్తి మారిన కథ కాదు, ఓ వ్యవస్థను మార్చాలన్న ఆశతో సాగిన ఓ ప్రయాణం. ఓ గురువు ఆశయం, విద్యార్థి జీవితాల్లో వెలిగించిన అంకిత భావం. అతడు వారికిచ్చినది పాఠాలు కాదు, పౌర హక్కు, గౌరవం, జీవితం. ఈ సినిమా మనందరికీ ఒక సందేశం ఇచ్చింది. గురువు అనేది ఉద్యోగం కాదు, అది ఒక బాధ్యత. విద్య అనేది వస్తువు కాదు, అది ఓ వెలుగు. ఇప్పుడు మీరు సిద్ధమా? చాక్ స్టిక్తో బ్లాక్ బోర్డ్పై తిరుగుతున్న రాతల వెనుక ఉన్న చీకటి చాపలు తెలుసుకోవాలంటే ఒక గురువు తన గుండె చప్పుడు వినిపించిన ఆ తరగతి గదిలోకి మనం ఇప్పుడు అడుగు పెడదామా మరి? వాది అనగా అర్థం గురువు. ఒక 2023 భారతీయ పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వెంకీ అట్లూరి వహించారు. మరియు నిర్మాతగా
ఎస్ నాగవంశి గారు వ్యవహరించారు. ఈ చిత్రం తమిళం మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందించబడింది. తెలుగు వెర్షన్కు సార్ అనే పేరు పెట్టారు. ఈ చిత్రంలో ధనుష్ గారు ప్రధాన పాత్రలో నటించారు. ఒక పాఠశాల ఉపాధ్యాయుడిగా, అతని సరసన సంయుక్త కథానాయికగా నటించారు. చిత్రానికి సంగీతాన్ని జీవి ప్రకాష్ కుమార్ గారు సమకూర్చారు. సినిమాటోగ్రఫీ జె యువరాజ్ గారు, ఎడిటింగ్ నవీన్ నూలి గారు నిర్వహించారు. ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 17న విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకున్నప్పటికీ వాణిజ్యపరంగా భారీ విజయాన్ని సాధించింది. సుమారు 99 నుండి 105 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. చిత్ర నిర్మాణం మరియు నేపథ్యం గురించి తెలుసుకుందాం. ఈ కథా ప్రేరణ దర్శకుడు వెంకీ అట్లూరి గారు గతంలో రొమాంటిక్ ఎంటర్టైనర్స్ని తెరకెక్కించిన తరువాత కరోనా మహమ్మారి సమయంలో విద్యా వ్యవస్థలో ఎదురైన సమస్యలను గమనించి ఈ కథను రూపొందించారు. ఆన్లైన్ తరగతుల సమయంలో పాఠశాలలు రవాణా ఫీజులు వసూలు చేయడం మరియు తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరగడం వంటి అంశాలు ఆయనను ప్రభావితం చేశాయి. ఈ అనుభవాలు ఆయనకు వాధి కథను రాయడానికి ప్రేరణగా నిలిచాయి. చిత్రీకరణ 2022 జనవరి 5న ప్రారంభమైంది. ధనుష్ తన నానే వరువేన్ చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ 2022లో 2వ షెడ్యూల్కు చేరారు. చిత్రీకరణ అక్టోబర్ 2022లో పూర్తయింది. సంగీతం జీవి ప్రకాష్ కుమార్ గారు సంగీత దర్శకత్వంలో వాధి తమిళం మరియు మాస్టర్ లేదా సార్ తెలుగు పాటలు విడుదలయ్యాయి. ఈ పాటలు ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి. ఇక ఈ సినిమా వికాసం లేదా డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. 2021 జూలై చివరిలో ధనుష్ గారు తన తదుపరి చిత్రం కోసం దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి పనిచేయబోతున్నారని నివేదికలు వచ్చాయి. ఇది శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభానికి ముందు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందే ప్రాజెక్ట్ అని వెల్లడైంది. ఈ సినిమా ద్వారా ధనుష్ గారు మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశం చేశారు. ఈ ప్రాజెక్టును సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. అనంతరం డిసెంబర్ 22, 2021న ఈ సంస్థ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. మరుసటి రోజు చిత్రానికి టైటిల్ను ప్రకటించారు. తమిళంలో వాధి, తెలుగులో సార్ అని. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీకి దినేష్ కృష్ణన్, ఎడిటింగ్కు నవీన్ నూలిలను ఎంపిక చేశారు. అదే రోజు సంయుక్త ఈ చిత్రానికి ప్రధాన కథానాయికగా ఎంపికైనట్లు ప్రకటించారు. చిత్రీకరణ తెలుగు అనువాదం. ఈ చిత్రానికి ప్రధాన చిత్రీకరణ ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ 2022 జనవరి 5న ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ తరువాత ధనుష్ తన నానే వరువేన్ చిత్రం షూటింగ్ను పూర్తి చేసి 2022 ఏప్రిల్లో 2వ షెడ్యూల్ కోసం చిత్ర బృందానికి చేరారు. చిత్రీకరణ మొత్తం 2022 అక్టోబర్లో పూర్తి అయింది. ఈ కాలంలో చిత్ర బృందం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి ప్రాంతాల్లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. పాతకాలపు కాలేజీ వాతావరణాన్ని రియలిస్టిక్గా చూపించేందుకు భారీ సెట్లు వేసి సహజ ప్రకాశాన్ని వాడుతూ చిత్రీకరించారు. దర్శకుడు వెంకీ అట్లూరి విద్యా వ్యవస్థపై ఒక భావోద్వేగ నాటకం తీసేందుకు ప్రామాణికతను ప్రధానంగా నిలుపుకున్నారు. ఇక ఈ చిత్రం థియేట్రికల్ విడుదల చూద్దాం. ప్రాథమికంగా ఈ సినిమాను 2022 డిసెంబర్ 2న తమిళం మరియు తెలుగులో విడుదల చేయాలనే ఉద్దేశం ఉండింది. కానీ కొన్ని కారణాలతో విడుదల వాయిదా పడింది. తర్వాత 2022 నవంబర్లో కొత్తగా విడుదల తేదీగా 2023 ఫిబ్రవరి 17న ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రంలో 7 స్క్రీన్ స్టూడియో సినిమా పంపిణీ హక్కులు పొందింది. మొదటి సినిమాను ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రసారం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనంతరం నెట్ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
ఉపగ్రహ ప్రసార హక్కులు అనగా శాటిలైట్ రైట్స్ సన్ టీవీ నెట్వర్క్ చేత కొనుగోలు చేయబడింది. నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్రారంభం 2023 మార్చి 17న తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. వాతి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇక ప్రముఖ సమీక్షకుల అభిప్రాయాలు నేరుగా చెప్పే కథనం ఉన్న చిత్రమని, మరింత మెరుగ్గా ఉండేదని అనిపిస్తుందని లోకేష్ బాలచంద్రన్ గారు అన్నారు. చిత్రం ఒక మంచి పని చేయాలనే సంకల్పంతో ఉంది, కానీ వెంకీ అట్లూరి కథన శైలి చాలా బలహీనంగా ఉందని లతా శ్రీనివాసన్ గారు అన్నారు. విద్యా హక్కుపై ధనుష్ నటించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదని ఆనంద్ సురేష్ గారు అన్నారు. ఈ చిత్రం మధ్యమ స్థాయి కథనంతో అయోమయ రాజకీయం కలిగిన కథ అని భారతి సింగ్రావిల్ గారు అన్నారు. మరి ప్రధాన పాత్రలు మరియు వారి వివరణ గురించి చూద్దాం. బాలమురుగన్ బాలాసార్ ఈ చిత్ర కథానాయకుడు తూర్పుగోదావరి జిల్లాలోని సోజవరంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గణిత ఉపాధ్యాయుడిగా నియమితుడవుతాడు. విద్యను వ్యాపారంగా మార్చిన వ్యవస్థకు వ్యతిరేకంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పోరాడతాడు. ఆయన పాత్ర విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. మీనాక్షిగా సంయుక్త మేనన్ గారు నటించారు. సోజవరంలోని అదే కాలేజీలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు బాలాసార్తో కలిసి విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తారు. ఆయనతో ప్రేమలో పడుతుంది మరియు చివరికి ఆయనతో వివాహం చేసుకుంటుంది. శ్రీనివాస త్రిపాఠి మరి ఒక పాత్ర సముద్రఖని గారు నటించారు. ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం అధ్యక్షుడు మరియు త్రిపాఠి కోచింగ్ సెంటర్ అధినేత విద్యను లాభదాయక వ్యాపారంగా చూస్తాడు. ప్రభుత్వ కాలేజీలను తన నియంత్రణలోనికి తీసుకొని ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తాడు. ఇక తర్వాత పాత్ర దీక్షితులు. ఇది తనికెళ్ల భరణి గారు నటించారు. సోజవరంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయుడు, తెలుగు మరియు చరిత్ర ఉపాధ్యాయుడిగా కూడా పనిచేస్తాడు. బాలాసార్కు మద్దతుగా నిలుస్తూ విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తాడు. పత్తి పాపారావు పాత్ర మరి ఒక పాత్ర పి సాయి కుమార్ గారు నటించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే శ్రీనివాస్ త్రిపాఠి కుట్రలకు మద్దతుగా ఉన్న రాజకీయ నాయకుడు. విద్యను లాభదాయకంగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తాడు. భూత్ భూషణం రాజేంద్రన్ ఇందులో నటించారు. సోజవరంలో ఉన్న ఒక చిన్న థియేటర్ యజమాని మరియు ఫోటోగ్రాఫర్ బాలాసార్ వీడియోల్ని విద్యార్థులకు ప్రదర్శించడానికి తన థియేటర్ను ఉపయోగించడానికి అనుమతిస్తాడు. తన పాత్ర విద్యా ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తుంది. తర్వాత పాత్ర సుదర్శన్ శర్మ నర్రా శ్రీనివాసరావు గారు నటించారు. సోజవరంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో హిందీ ఉపాధ్యాయుడు. కుట్రలలో పాల్గొని విద్యార్థుల అభ్యాసాన్ని అడ్డుకుంటాడు. తర్వాత పాత్ర సుబ్బయ్య పమ్మి సాయి గారు నటించారు. కాలేజీలో ప్యూన్గా పనిచేస్తారు. బాలాసార్కు సహాయం చేస్తూ విద్యార్థుల అభ్యాసంలో సహకరిస్తారు. ఇక తర్వాత పాత్ర నారాయణ ఆడుకలం నరేన్ గారు నటించారు. బాలాసార్ తండ్రి తనయుడి సంకల్పాన్ని అర్థం చేసుకుని ఆయనకు మద్దతుగా నిలుస్తాడు. తర్వాత పాత్ర మహమ్మద్ అన్సారీ. ఇది హరీష్ పెరాడి గారు నటించారు. బాలాసార్కు ప్రేరణనిచ్చిన మాజీ ఉపాధ్యాయుడు. తన విద్యార్థి మార్పు కోసం పోరాడుతున్నప్పుడు ఆయనకు మద్దతుగా నిలుస్తాడు. తర్వాత పాత్ర విద్యామంత్రి ఇలవరసు. ప్రభుత్వ విద్యా విధానాలను విద్యామంత్రిగా ఇలవరసు గారు నటించారు. ప్రభుత్వ విద్యా విధానాలను ప్రభావితం చేసే కీలక రాజకీయ నాయకుడు. శ్రీనివాస్ త్రిపాఠి కుట్రలకు మద్దతుగా ఉన్న పాత్ర ఇది. తర్వాత పాత్ర ప్రకాష్ రెడ్డి లేదా బుల్లిరెడ్డి. ఇందులో షారా గారు నటించారు. కాలేజీలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు. బాలాసార్తో కలిసి విద్యార్థుల అభ్యాసంలో సహకరిస్తాడు. కార్తీక్ పాత్ర హైపర్ ఆది గారు నటించారు. రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు. బాలాసార్తో కలిసి విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడంలో సహకరిస్తారు. తర్వాత పాత్ర అన్నవరం సత్యనారాయణమూర్తి. దీంట్లో సత్తిగాడు లేదా ముత్తు కెన్ కరుణాస్ యువకుడిగా, సుమంత్ ఐఏఎస్ అధికారిగా నటించారు. బాలాసార్ విద్యార్థి. తన గురువు ప్రేరణతో ఐఏఎస్ అధికారిగా ఎదుగుతారు. చిత్రం ప్రారంభంలో కథను పరిచయం చేసే పాత్ర. ఇక మన కథ మొదలవుతుంది మిత్రులారా.
ఇది కథ కాదు, ఓ విద్యా సంస్కరణ యాత్ర. ఇది పాట కాదు, ఓ సమాజపు గంభీర గాథ. సార్ గారి తరగతిలోకి స్వాగతం. కథ సారాంశం ఇప్పుడు మీరు వింటారు. అభిరామ్ మరియు అతని స్నేహితులు శ్రీనివాస్ నిర్వహించే ఒక విద్యా సంస్థలో చదువుతూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఒకరోజు వారు పాత క్యాసెట్ టేపుల పెట్టెను కనుగొంటారు. అందులో గణితంలోని పాఠాలు ఉంటాయి. వాటి వెంట ఒక రసీదు ఉంటుంది. సోలవరం గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి పేరు మీద 2000 సంవత్సరానికి చెందినది. దీనిపై విచారణ చేసిన తరువాత వారు తెలుసుకుంటారు కుమార్ ప్రస్తుతం కడప జిల్లాలో జిల్లా కలెక్టర్గా ఉన్నారని. అనంతరం కుమార్ ఆ వీడియోలలో కనిపించే వ్యక్తి బాలమురుగన్ అనే బాలా అని తెలియచేస్తారు. కథ 1993కి వెనక్కి వెళుతుంది. ఆ సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు విస్తృతంగా ఏర్పడుతూ ఉన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల ప్రజల ఆసక్తి తగ్గిపోతుంది. 5 సంవత్సరాల తరువాత ప్రభుత్వ కళాశాలలు ఉపాధ్యాయుల కొరత కారణంగా మూసివేయబడతాయి. పేద ప్రజలు ప్రైవేటు విద్యా సంస్థలను భరించలేక విద్యకు పూర్తిగా దూరమవుతున్నారు. అప్పుడు ప్రైవేట్ కళాశాలల సంఘానికి అధ్యక్షుడైన శ్రీనివాస్ అన్ని ప్రభుత్వ కళాశాలలను దత్తత తీసుకుని అక్కడ జూనియర్ లెక్చరర్లను నియమించి ప్రభుత్వ సహకారంతో ఫీజుల నియంత్రణను అడ్డుకునేలా ఒక స్కీమ్ రూపొందిస్తాడు. ఆ సందర్భంలో బాలా అనే లెక్చరర్ను సోలవరం అనే గ్రామంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలకి గణితాన్ని బోధించేందుకు పంపుతారు. అక్కడికి వచ్చిన బాల కళాశాలలో విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉందని గమనిస్తారు. ఈ హాజరు లేకపోవడం వల్ల కళాశాల మూసివేయబడే ప్రమాదం కూడా ఉంది. బాల గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి విద్య ప్రాముఖ్యతను వారికి వివరించడం ద్వారా పిల్లలు మరియు తల్లిదండ్రుల విద్యను ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. బాల ప్రత్యేక తరగతులు నిర్వహించి ముత్తు అనే తన మాజీ విద్యార్థిని కూడా బోధనలో భాగంగా చేసుకుంటారు. మరి బాల గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యా ప్రాముఖ్యతను వారికి వివరించడం ద్వారా పిల్లలు మరియు తల్లిదండ్రులు విద్యను ఎంత ప్రాముఖ్యమైందో తెలుసుకుంటారు. ఇది ఇలా జరుగుతున్న సమయంలో బాల అక్కడ బయాలజీ టీచర్ అయిన మీనాక్షిపై ప్రేమను పెంచుకుంటాడు. విద్యార్థుల మధ్య కుల వ్యవస్థ కారణంగా ఏర్పడిన విభేదాలను బాల గమనించి వాటిని తొలగించేలా ఓ పథకాన్ని రూపొందిస్తారు. చివరికి బోర్డు పరీక్షలు జరుగుతాయి. అందరు విద్యార్థులు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లో ఉత్తీర్ణులవుతారు. బాలాను ప్రైవేట్ విద్యా సంస్థల వైపు లాగడానికి శ్రీనివాస్ అధిక జీతంతో ఉద్యోగం ఆఫర్ చేస్తాడు. బాల తిరస్కరిస్తాడు. దాంతో శ్రీనివాస్ విద్యాశాఖ మంత్రిని వాడుకొని ప్రభుత్వ కళాశాలలకు ఇచ్చిన లెక్చరర్ పోస్టులను రద్దు చేసి క్రొత్త నియామకాలు చేస్తారు. బాల ఉద్యోగం కోల్పోతాడు. తర్వాత బాల గ్రామంలో ఓ తోటలోనే ప్రైవేట్ క్లాసులు ప్రారంభిస్తాడు. ఇది చూసిన తిరుపతి గ్రామస్తులను రెచ్చగొట్టి బాలను గ్రామం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తాడు. బాల వ్యతిరేకిస్తాడు. కానీ పోలీసులచే అరెస్ట్ చేయబడి హింసకు గురవుతాడు. అనంతరం అతనిని గ్రామంలో వదిలేస్తారు. గ్రామస్తులకు అతనికి సహాయం వద్దని హెచ్చరిస్తారు. బాల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడని అపవాదులు వేస్తారు. బాల తాత్కాలికంగా తన తండ్రి నారాయణన్ ఒక డ్రైవర్గా పనిచేసే వ్యక్తి ఈయన ఆధారంగా జీవనం సాగిస్తాడు. ఆరోగ్యం కోలుకున్న తర్వాత అన్సారీ అనగా తన పాత సహోద్యోగి ఒత్తిడి మీద తన ఇంట్లోనే ట్యూషన్ క్లాసులు ప్రారంభిస్తాడు. మీనాక్షి వస్తుంది. అతన్ని వివాహం చేసుకుంటానని చెబుతుంది. ఒకరోజు బాల ఓ చిన్నారి పిల్లాడిని గమనిస్తాడు. చదవాలనే ఆసక్తి ఉన్న తండ్రి పనికి పంపడం వల్ల చదవలేకపోతున్నాడు. ఇది చూసిన బాలకు ఓ ఆలోచన వస్తుంది. తన క్లాసులను క్యాసెట్ టేపులుగా రికార్డు చేసి సోలవరం గ్రామంలో ఉన్న ఫోటోగ్రాఫర్ భూపతికి పంపిస్తాడు. అతడు అభిరామ్ తాత. భూపతి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు థియేటర్లో బాల క్లాసులు ప్రదర్శించడానికి ఏర్పాటు చేస్తాడు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు బాల ప్రతి ఆదివారం డ్రామా ఆర్టిస్ట్ వేషంలో గ్రామానికి వస్తుంటాడు. ఇదంతా చూసిన తిరుపతి పరీక్షల రోజు విద్యార్థులను ఆపేందుకు ప్రయత్నిస్తాడు. బాల తిరిగి పోరాడతాడు. విద్యార్థులు పరీక్షలు విజయవంతంగా రాస్తారు.
ముత్తు మొదటి ర్యాంకు సాధిస్తాడు. అతడే కుమార్ అని ప్రకటిస్తాడు. తిరుపతి తన సంస్థకు ప్రమోషన్ ఇస్తే మీకు స్కాలర్షిప్ ఇస్తానని చెప్పి విద్యార్థులను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. బాల విద్యార్థులను అంగీకరించమంటాడు. కానీ వారి జీవితాల్లో స్థిరపడిన తరువాత మరొకరిని చదివించాలని చెబుతాడు. ప్రస్తుత కాలంలో కుమార్ తన కథను పూర్తి చేస్తూ చెబుతాడు. విద్యార్థులు చదివిన ఆ థియేటరే ఇప్పుడు నిరుపేదల కోసం కోచింగ్ సెంటర్గా మారిందని, ప్రతి సంవత్సరం పాత విద్యార్థులే తిరిగి వస్తూ టీచర్లుగా వ్యవహరిస్తూ దాన్ని నడిపిస్తున్నారని, బాలా గురించి తనకు సమాచారం లేదని చెబుతాడు. కానీ మనం చూస్తాం, బాలా మరియు మీనాక్షి ఓటీలో అన్సారీ స్కూల్ ఆఫ్ నాలెడ్జ్ పేరుతో ఒక ఉచిత విద్యా సంస్థను స్థాపించి పేదలకు విద్య అందిస్తున్నారు. చివరగా అభిరామ్ మరియు అతని స్నేహితులు జేఈఈ మెయిన్స్ పరీక్షలో టాప్ 100లో ర్యాంకులు సాధిస్తారు. అభి మొదటి ర్యాంకు పొందుతాడు. ఫెలిసిటేషన్ వేడుకలో తిరుపతి ఒత్తిడి చేసినా కూడా అభిరామ్ తన విజయానికి కారణం బాలానే అని వెల్లడిస్తాడు. అంతేకాకుండా బాలా టేపులను బహిరంగంగా బయటపెడతాడు. తద్వారా తిరుపతి మాయ వెలుగు చూపేలా చేస్తాడు. ఇక్కడ వాది 2023 సినిమా కోసం మీరు కోరిన విధంగా సన్నివేశాల వారీగా నాటకీయంగా కవితాత్మక వ్యాఖ్యానంతో ప్రేక్షకులను తాకేలా మరి ఇప్పుడు నరేషన్ చేస్తున్నామండి. సినిమా ప్రారంభం ఒక గురువు కాదు, ఒక ఊసురాని ఉద్యమం. ఎప్పుడో ఒకప్పుడు మట్టిలో కలిసిపోయిన క్యాసెట్ రూపంలో ఓ గురువు గళం మళ్ళీ వినిపించింది. అది ఒక తరగతి కథ కాదు, ఒక సమాజం మారిన చరిత్ర. విశ్వవిద్యాలయంలో గూడు దొరికిన గజగజ. విద్యార్థులు పాత వీసీఆర్ క్యాసెట్ను ఓ ప్రభుత్వ కాలేజీ బోర్డింగ్ గదిలో కనుగొంటారు. వారు ఆ క్యాసెట్ని ఆన్ చేస్తే ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు జీవితాన్ని చెప్పే తరహాలో బోధిస్తున్నాడు. విద్య అంటే పుస్తకాల్లో కాదు, మనిషి మనసులో ఉండాలి అనే డైలాగ్ ఉంటుంది అక్కడ. ఇక తర్వాత సన్నివేశంలో త్రిపాఠి వ్యూహం, విద్యకు ధర ఫిక్స్. శ్రీనివాస్ త్రిపాఠి అనే వ్యాపారవేత్త విద్యను వ్యాపారంగా మలుస్తాడు. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ కాంట్రాక్టులకు అప్పగిస్తూ లాభాలు మూట కట్టుకుంటాడు. విద్య ఆలయాల్లో గంటలు మోగుతాయేమో కానీ వాటిలో పరిమళించే జ్ఞానంలో లేదు. బిజినెస్ టేబుళ్లపై డబ్బు లెక్కలే గుంజుతున్నాయి అనే డైలాగ్స్ మనసుకు హత్తుకుంటాయి. తర్వాత సన్నివేశంలో బాల మాస్టర్ పరిచయం. కలలా మారిన ఉపాధ్యాయుడు, చిన్న స్థాయి గణిత ఉపాధ్యాయుడైన బాలమురుగన్ను అనగా ధనుష్ గారిని సోరోని అనే మారుమూల గ్రామానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. పాఠాలు చెప్పమని పంపారేమో కానీ ఆశ చూపడానికి వెళ్ళాను అనే డైలాగ్ అక్కడ ఉంటుంది. ఇక తర్వాత సన్నివేశంలో శూన్య గదులు, నిశ్శబ్ద విద్యాలయం కనిపిస్తుంది. సోరోనిలో స్కూల్ ఖాళీ, పిల్లలు చదువుకోరు, తల్లిదండ్రులు చదువంటే అనవసరం అంటారు. తలుపులు ఉన్న స్కూల్ కానీ జ్ఞానం కనబడని శాల. ఒక గదిలో బడిపంతులు, బయట జీవిత పాఠాలు అనే డైలాగ్స్ ఇక్కడ మనసును హత్తుకుంటాయి. తర్వాత సన్నివేశంలో బాలాసార్ విద్యా పాఠం. హార్మోనియం వినిపించగా బాలాసార్ హార్మోనియం తడిగట్టించి పాటలతో నాటకాలతో పిల్లలకు బోధించడం మొదలు పెడతాడు. మరి ఈ పాట నేపథ్యం వందే మహాదేవ. ఇక్కడ గణితం అంటే నంబర్లు కాదు, దాన్ని ఎలా పసిగట్టాలో నేర్పడమే నేనిచ్చే విద్య. ఈ డైలాగ్ ఉంటుంది. సన్నివేశం తర్వాతది మీనాక్షి పరిచయం. విద్యలో ప్రేమ పుడుతుంది. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మీనాక్షి సంయుక్త మేనన్ బాల పనితనాన్ని గమనించి ప్రేమగా తోడుగా నిలుస్తుంది. చదువులో చైతన్యం పుట్టింది, ప్రేమలో శాంతి పెరిగింది. ఇద్దరూ కలిస్తే విద్యాలయం ఆలయమైంది. ఇంకా తర్వాత త్రిపాఠి కుట్రలు, అసలు శత్రువు ఎవరనేది తెలుస్తుంది. త్రిపాఠి విద్యార్థులు అభివృద్ధి చెందుతున్నారని చూసి బాలాపై కుట్రలు పన్నుతాడు. అతన్ని కాలేజీ నుండి సస్పెండ్ చేయిస్తాడు.
నన్ను తీసేసినంత పనికి లేదు త్రిపాఠి. నాకిచ్చిన పాఠం నా విద్యార్థుల్లో జీవించిపోతుంది అనే డైలాగ్ ఇక్కడ ఉంటుంది. రహస్య పాఠశాల, నక్షత్రాల క్రింద గుణాల పాఠాలు. రాత్రి వేళల్లో బాల విద్యార్థులకు రహస్యంగా బోధిస్తాడు. దీపాల కాంతిలో చదువుకునే పిల్లలు దృశ్యాలు హృదయాన్ని తాకుతాయి. నిరీక్షణలో వెలుగు, మౌనంలో పాఠం. ఓ గురువు లేకపోయినా అతను చెప్పిన విద్య ఎప్పటికీ ఉంటుందంటే ఇదే ఉదాహరణ. తర్వాత ఫలితాల రోజు విద్య అజేయం. బాల శిక్షితులైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో టాప్ చేస్తారు. ప్రభుత్వం తిరిగి బాలాను పిలుస్తుంది. ఇక ఇప్పటి డైలాగ్, నా విజయం నా మీద కాదు, నన్ను నమ్మిన వాళ్ళ మీద. తర్వాత ఇక సన్నివేశంలో ముగింపు ఉంటుంది. ఒక తరం మేల్కొన్న రోజు. క్యాసెట్ ముగిసినప్పుడు విద్యార్థులు మౌనంగా ఉంటారు. ఓ విద్యార్థి అక్షరాల్ని ఆశగా చూస్తాడు. ఇక్కడ ఒక చక్కని వ్యాఖ్యానం కూడా మనం చూడగలం. ఒక గురువు పాఠశాల గోడల్ని మించిన పాఠాలు చెప్పారు. ఆ పాఠాలు ఓ తరం మార్గాన్ని చూపించాయి. చదువు కోసం కాదు, చైతన్యం కోసం. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా వస్తువు కాదు, అది ఓ విశ్వాసం. పుస్తకాలు మారచ్చు, పాఠశాలలు మూతపడవచ్చు, కానీ ఓ గురువు కలలు నింపిన కళ్ళల్లో మార్పు ఆగదు. వాతి అనే ఈ కథ ప్రతి మనసులో గుండె చప్పుడై మారాలని, ఇదే మన మనసులో నిలిచే పాఠం. సినిమా చివరికి దాగి ఉన్న సందేశం, చివరి మాటల్లో అంతర్భావితమైన మెసేజ్. విద్య అనేది అమ్ముడు పడే వస్తువు కాదు, అది పంచుకునే సంపద. వాది అనే చిత్రంలో రచయిత మనకు వినిపించదలిచిన గొప్ప సందేశం ఇది. ఈ కథలోని ప్రధాన పాత్ర బాలమురుగన్ ఒకే లక్ష్యంతో జీవించారు. అందరికీ విద్య అందించాలి, ముఖ్యంగా పేదలకు. ఆయన అభిప్రాయం ప్రకారము విద్య మీద హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అది కులం, వర్గం, ఆర్థిక స్థితి ఆధారంగా నిశ్చయించబడే హక్కు కాదు. మరి ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేట్ రంగం ఎలా దాడి చేస్తుంది అన్నదానికి స్పష్టమైన నిదర్శనం ఈ సినిమా. ఎలాగైతే శ్రీనివాస్ లాంటి ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలు ప్రభుత్వ కళాశాలలను పట్టేసి నాణ్యమైన విద్యను డబ్బుతో కొనేవారికి పరిమితం చేయాలనే కుట్ర చేస్తారో అది సినిమా నడుమంతా మనం చూస్తాం. ఇక బాలమురుగన్ అనేది వ్యక్తికి కాదు, ఒక సిద్ధాంతానికి రూపం. ఆయన కేవలం లెక్చరర్ కాదు, విద్య కోసం పోరాటే యోధుడు. అర్హతతో కాదు, హక్కుతో విద్య అందాలి అనే నమ్మకం ఆయనను నిలబెట్టింది. అసలు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా ఆయనేంటో మర్చిపోకుండా ఓ ఖాళీ మైదానంలో విద్యాప్రభను వెలిగించడమే కాదు, సినిమా హాల్లో పాఠాలు వినిపించడం వరకు వెళ్ళాడు. విద్య ఒక తరం జీవితాన్ని మార్చగలదు. ముత్తు నుండి కుమార్ అయిన ప్రయాణమే దీన్ని చెబుతుంది. ఓ చిన్న గ్రామంలో చదువుకు దూరంగా పెరిగిన ముత్తు తన గురువు బాల బోధనల ద్వారా జీవితంలో మార్పు తీసుకొచ్చి IAS అయ్యాడు. ఇదే మార్గాన్ని ఇప్పుడు ఇతరులకు చూపిస్తున్నాడు. గురువు ఒక మనిషిని మారుస్తాడు, ఆ మనిషి తర్వాత సమాజాన్ని మారుస్తాడు అన్నదే ఇది మనకు చెప్పే సందేశం. శ్రీనివాస్ లాంటి వారు డబ్బు చూపి బాలాను వెళ్ళగొట్టాలనుకుంటే బాలా మాత్రం సేవా మార్గంలోనే కొనసాగుతాడు. తన దారిలోనే అనేక మంది మార్గదర్శకులయ్యారు. పదవులు, ప్యాకేజీలు అన్నీ తాత్కాలికం, కానీ సేవ శాశ్వతం. గురువు అనే పదానికి గౌరవం ఇవ్వడం కోల్పోతున్న ఈ కాలంలో ఈ చిత్రం గురువు అంటే ఏమిటో, ఎందుకు అవసరమో తెలియచేస్తుంది. బాల ఒక సాధారణ లెక్చరర్ కాదు, ఒక తరం ఆలోచన విధానాన్ని మార్చిన గురువు. చివరి సందేశం, ఒక తరం నుండి మరో తరం దాకా మార్పు ఎలా వస్తుంది? చివరిలో కుమార్ చెప్తాడు, ఆ థియేటర్లో చదివిన పిల్లలే ఇప్పుడు కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఒకరికొకరు బోధించడానికి వస్తున్నారు. ఈ మాటలు మనకు ఒక గొప్ప జీవిత ధర్మాన్ని గుర్తు చేస్తాయి. మనకు మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయడం అవసరం లేదు, కానీ అదే మేలు మరొకరికి చేస్తే చాలును. ఈ కోణంలో చూస్తే ఈ సినిమా మనకి కేవలం ఒక కథ కాదు, ఒక ఉద్యమం, ఒక బోధన, ఒక మార్గదర్శకం. డియర్ ఫ్రెండ్స్, మరిక ఈ సినిమాని చూసిన తర్వాత మనం ఒక్కసారి మనలోకి చూసుకోవాలి. మన చుట్టూ ఉన్న పేద పిల్లలకి చదువు కోల్పోతున్నారా?
మనం వృద్ధాప్యంలోకి వెళ్ళిన అనుకూల వాతావరణంలో ఉన్నవాళ్ళం. కానీ ఎన్నో గ్రామాల్లో బాలమురుగన్లు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. మనం ఏమైనా చేయగలమా? ఒక్క పుస్తకం అయినా, ఒక్క ప్రేరణ అయినా ఇవ్వగలమా? ఇది సినిమా కాదు, ఒక ప్రశ్న. మన సమాజం ఎదుగుతుందా లేక వెనకపడుతుందా అన్నదానికి సమాధానం మన చర్యల మీదే ఆధారపడి ఉంటుంది. బాలా చేసిన టేప్స్ ఇప్పుడు మీకు లభించవు, కానీ మీరు మాత్రం ఒక జీవించే టేప్ అవ్వచ్చు. మరొకరి జీవితం మార్చేలా మీరు కూడా ఒక గురువు కావచ్చు. ఓ పిల్లాడికి వెలుగు చూపించే దారిగా నిలబడొచ్చు. ఒక గురువు మారితే ఒక తరం మారుతుంది. ఒక తరం మారితే ఒక దేశం మారుతుంది. ఈ 'వాది' సినిమా మన గుండెతో పాటు మన ఆలోచన ధోరణిని కూడా అలానే మార్చుతుంది. ఇది ఒక గురువు కథ కాదు, ఇది ఒక వెలుగునిచ్చే దీపం కథ. ఆ దీపాన్ని మనం కూడా మన జీవితాల్లో వెలిగిద్దాం. అదే ఈ సినిమా మనకిచ్చే అంతిమ సందేశం. మిత్రులారా, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి వీడియో ముగించే ముందు మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మా ఛానల్ నుండి డైలీ విడుదల చేస్తూ ఉన్నాము. మరి వీటిని మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.